హలో ఎవ్రీవన్. ఇజ్రాయెల్ అలాగే పాలెస్టైన్ ఈ రెండు దేశాల మధ్యలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. కానీ ఇండియా ఈ రెండు దేశాలలో ఏ దేశానికి కూడా సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉంది. అంటే ఈ రెండు దేశాలలో ఏ దేశానికి కూడా సపోర్ట్గా నిలబడలేదు. కానీ ఈసారి మాత్రం ఇండియా ఇజ్రాయెల్ వైపు నిలబడబోతుంది. ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా అండగా ఇండియా ఉండబోతుంది. ఇండియా ఆన్ రికార్డ్లో ఇజ్రాయెల్ వి స్టాండ్ విత్ యూ, మేము మీతో నిలబడుతున్నామని చెప్పారు. మరి మొత్తం ప్రపంచంలో ఇతర దేశాలు అమెరికా, చైనా, రష్యా, యూకే, పాకిస్తాన్ వీళ్ళు ఎవరి వైపు నిలబడబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యుద్ధాన్ని పాలెస్తీన్ దేశం వాళ్ళు ముందుగా స్టార్ట్ చేశారు. అంటే యాక్చువల్గా స్టార్ట్ చేసింది హమాస్ వర్గానికి చెందిన వాళ్ళు మొదలు పెట్టారన్నమాట. హమాస్ వర్గానికి చెందిన వాళ్ళు ముందుగా స్టార్ట్ చేశారు. ఇక్కడ గాజా అనే ప్రాంతంలో హమాస్ వర్గానికి చెందిన టెర్రరిస్టులు, తీవ్రవాదులు ఉంటారన్నమాట. వీళ్ళే ఈ యుద్ధాన్ని మొదలు పెట్టారు. కానీ మనం ఈ యుద్ధం గురించి చూసుకుంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఈ యుద్ధాన్ని ముగించేస్తారు. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు మొత్తం గాజా ప్రాంతాన్ని కూడా ఒక మిలిటరీ జోన్ గా డిక్లేర్ చేసేసారు. ఈ హమాస్ వాళ్ళు ఉంటున్న ఈ గాజా ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫుడ్ సప్లై వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేసారు. మనం గాజా ప్రాంతాన్ని చూసుకుంటే ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని పాలించేది. ఇక్కడికి వెళ్ళే ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫుడ్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచే వెళ్ళేవి. కానీ ఎప్పుడైతే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన ఒకేసారి 5,000 రాకెట్లను ఇజ్రాయెల్ దేశం పైకి పంపించి దాడి చేశారో, దాంతో దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా గాజా ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజలపైన పడబోతుంది. ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో వాళ్ళపైన పడుతుంది. ఇక్కడ యుద్ధం అనేది గాజా అలాగే ఇజ్రాయెల్ మధ్యలో కాకుండా లెబనాన్ వాళ్ళు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. మనం ఇజ్రాయెల్ నార్త్ లో చూసుకుంటే లెబనాన్ ఉంటుంది. ఈ లెబనాన్ లో హిజ్బుల్లా వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా ఇజ్రాయెల్ దేశం పైన అటాక్ చేశారు. దాంతో హిజ్బుల్లా వాళ్ళపైన కూడా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించారు. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు హమాస్ అలాగే హిజ్బుల్లా వర్గాలకు చెందిన ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అంటే ఇంతకు ముందు ఇజ్రాయెల్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి నఫ్టలీ బెనత్, ఇతను ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి నిలబడబోతున్నాడు. ఇతను హమాస్ వర్గానికి చెందిన టెర్రరిస్టులను తరిమేసే సమయం వచ్చింది అని డిక్లేర్ చేశాడు. అందుకే ఈ రెండు దేశాల మధ్యలో జరిగే యుద్ధం అనేది ఇది ఫైనల్ యుద్ధంగా ఉండబోతుంది. ఫైనల్ వార్ గా ఉండబోతుంది. చివరి యుద్ధంగా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ హమాస్ వర్గానికి చెందిన వాళ్ళు కూడా బ్యాటిల్ టు ఎండ్ ద లాస్ట్ ఆక్యుపేషన్ ఆన్ ఎర్త్ అని చెప్పారు. అంటే హమాస్ వర్గానికి చెందిన వాళ్ళ ప్రకారం చూసుకుంటే వీళ్ళని ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే ఇదే ఆఖరి ఆక్యుపేషన్ అన్నమాట. మొత్తం ప్రపంచంలో ఆక్యుపై చేసుకున్న వాళ్ళంతా తొలగిపోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒక్కటి మాత్రమే బాకీ ఉంది. అందుకే ఇది ఒక ఫైనల్ వార్, చివరి యుద్ధం. ఈ యుద్ధం చేసి ఇజ్రాయెల్ని పక్కన పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఒక ఫైనల్ మిలిటరీ ఆపరేషన్ ని చేపట్టి హమాస్ వర్గాన్ని పూర్తిగా తరిమెయ్యాలి అని అనుకుంటున్నారు. మరి ఈ రెండు దేశాలకు సంబంధించిన యుద్ధాలపైన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలకు సంబంధించిన నాయకులు ఎలా రియాక్ట్ అవుతున్నారన్న దాని గురించి చూద్దాం. మన ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారన్నమాట. ఈ ట్వీట్ అనేది మొత్తం ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ట్వీట్ అని చెప్పొచ్చు. ఇతను ఏమని ట్వీట్ చేశారంటే, ఇజ్రాయెల్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ గురించి వినగానే షాక్ కి గురయ్యాను. డీప్లీ షాక్డ్ బై ద న్యూస్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఇజ్రాయెల్. ఈ లైన్ అనేది చాలా పెద్ద మ్యాటర్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం తరపున ఎప్పుడు కూడా ఇండియా ఇలాంటి రియాక్షన్స్ ఇవ్వలేదు. ఇలాంటి రకమైన అటాక్స్ కోసం ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వదు. ఈసారి మాత్రం ఇండియా కంప్లీట్ గా ఇజ్రాయెల్ దేశానికి అండగా ఉండబోతుంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ద ఇన్నోసెంట్ విక్టిమ్స్ అండ్ దర్ ఫ్యామిలీస్. వి స్టాండ్ ఇన్ సోలిడారిటీ విత్ ఇజ్రాయెల్ ఎట్ ద డిఫికల్ట్ అవర్స్. అంటే మేము ఇక్కడ ఇజ్రాయెల్ తో పాటు నిలబడుతున్నాం. అక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము వాళ్ళకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సేమ్ ఇలానే యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా సేమ్ ఇలాగే చెప్పాడు. ఇతను ఏమని ట్వీట్ చేశారంటే, వి విల్ నెవర్ ఫెయిల్ టు హ్యావ్ ఇజ్రాయెల్ బ్యాక్. అంటే వీళ్ళు కూడా ఇజ్రాయెల్ కి వెనకాలే నిలబడుతామని ట్వీట్ చేశాడు. యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అలాగే యూరోప్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇజ్రాయెల్ కి అండగా నిలబడుతామని ట్వీట్ చేశారు. వీళ్ళతో పాటు టైవాన్, జపాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాలెస్తీన్ దేశంతో ఏ దేశాలు నిలబడుతున్నాయో చూద్దాం. ఒక్కసారి మనం పాకిస్తాన్ దేశాన్ని చూసుకుంటే, పాకిస్తాన్ దేశం వాళ్ళు ఈ రెండు దేశాలకి కూడా, పాలెస్తీన్ అలాగే ఇజ్రాయెల్ దేశాలకి, ఈ రెండు దేశాలకి 2 స్టేట్ సొల్యూషన్ తీసుకోండి అని, రెండు దేశాలని సాల్వ్ చేసుకోండి అని చెప్పారు. దేశాన్ని రెండు దేశాలుగా విడదీసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి అని చెప్పాడు.
చైనా కంట్రీ వాళ్ళు కూడా సేమ్ ఇలానే ట్వీట్ చేశారన్నమాట. పాలెస్టైన్ దేశాన్ని ఇండిపెండెంట్ దేశంగా డిక్లేర్ చేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి అని. కానీ ఇక్కడ రష్యా కంట్రీ వాళ్ళు మాత్రం హమాస్ వర్గానికే సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ కంట్రీతో రష్యాకి మంచి కాంటాక్ట్ ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఇరాన్ కంట్రీ వాళ్ళు హమాస్ అలాగే హిజ్బుల్లాకి సపోర్ట్ చేస్తున్నారు. దాంతో రష్యా వాళ్ళు హమాస్ వర్గానికి సపోర్ట్ చేస్తారు. ఇక ఇతర దేశాల గురించి చూసుకుంటే వాళ్ళకు ఇంకా జియో పాలిటిక్స్ సిగ్నిఫికెన్స్ అనేది లేదు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇలాంటి దేశాలు అన్నమాట. ఈ దేశాలు కూడా యుద్ధాలన్నీ ఆపేయండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశం మాత్రం పెద్ద యుద్ధాన్ని చేయాలని తయారవుతున్నారు. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఆల్రెడీ యుఎస్ఏ మీడియాలో హమాస్ వర్గం పైన పెద్ద యుద్ధాన్ని చేసి హమాస్ వర్గాన్ని పూర్తిగా తరిమేస్తామని అనౌన్స్ చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ మేము ఇలా 5,000 రాకెట్లు ఒకేసారి మా దేశంపైకి వస్తే మేము భయంతో బతకలేము, వీళ్ళు మళ్ళీ ఎలా అయినా మా పైన దాడి చేస్తారు, మేము వీళ్లకు ఇలా భయపడుతూ బతకలేము అని హమాస్ వర్గాన్ని పూర్తిగా తరిమేస్తామని ప్రకటించారు. అందుకే యుద్ధం అనేది చాలా ఎక్కువ రోజులు ఉండబోతుందని చెప్పొచ్చు. మనం ఒక్కసారి యుక్రెయిన్ అలాగే రష్యా యుద్ధం గురించి చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలయ్యి 1 సంవత్సరం 7 నెలలు అవుతుంది. అయినా సరే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ఆగడం లేదు. ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం అనేది ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఇక్కడ హమాస్, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ ఈ 3 వర్గాల మధ్యలో ఇది ఒక పెద్ద యుద్ధంగా ఉండబోతుంది. ఈ యుద్ధం కూడా 1 సంవత్సరం వరకు ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఈ యుద్ధం వల్ల రష్యా కంట్రీ వాళ్ళకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అటెన్షన్ అంతా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం పైనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే హమాస్ వర్గానికి చెందిన వాళ్ళ మధ్య యుద్ధం అనేది ఇంకా పెరుగుతూ వెళ్తే అప్పుడు ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ అలాగే హమాస్ వర్గం పైనే చూస్తారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం నుంచి డైవర్ట్ అయిపోతారన్నమాట. దాంతోపాటు World War III వస్తుందేమో అని భయం కూడా పెరిగిపోతుంది. ఈ భయం ఎప్పుడైతే ఇలా పెరుగుతూ పోతుందో అప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లీడర్స్ పైన చాలా మంది ఇన్వెస్టర్స్, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళ ప్రెజర్ అనేది వెస్టర్న్ కంట్రీస్ యొక్క లీడర్స్ పైన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈ లీడర్స్ అందరికీ కూడా ఈ యుద్ధాలను ఆపేయండి లేదా ఈ యుద్ధాలను పూర్తి చేయండి అని ప్రెజర్ వేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఒత్తిడి తెస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా 2024 చివరి వరకు చైనా దేశం వాళ్ళు తైవాన్ ని కూడా ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలెస్తీన్లతో పాటు చైనా, తైవాన్ మధ్యలో కూడా యుద్ధాలు మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో ఇక్కడ World War III అవుతుంది అని చెప్పలేము, కానీ గ్లోబల్ వార్ మాత్రం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.